అందరికీ నమస్కారం. నేను మీ కోట్ మాస్టర్. మీరు చూస్తున్నారు ధృవ ఫర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను కొత్త వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. డిఎస్సికి సంబంధించి ఉమ్మడి 13 జిల్లాల్లో ఉన్నటువంటి అభ్యర్థులకి, లోకల్లో రాసే వాళ్ళకి, అలాగే నాన్ లోకల్లో రాయదలుచుకున్నటువంటి అభ్యర్థులకి కూడా అవగాహన కోసం ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. దీనికి గాను 2018 డిఎస్సి మెరిట్ లిస్టులు అంటే 13 జిల్లాల మెరిట్ లిస్టులని స్టడీ చేసి నేను ఒక డేటాను సేకరించడం జరిగింది. ఆ డేటాను మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తాను. ఇది మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది. అసలు మెయిన్ ఏంటి అంటే 2018 డిఎస్సి మెరిట్ లిస్టులలో ఏ జిల్లాలో ఎన్ని మార్కులకి ఎంత ర్యాంక్ వచ్చింది, దానిని బట్టి మనం ప్రస్తుత డిఎస్సిలో మన జిల్లాలో కాంపిటీషన్ ఏ రకంగా ఉంది, మనం నాన్ లోకల్ అప్లై చేసినటువంటి జిల్లాల్లో కాంపిటీషన్ గతంలో ఏ రకంగా ఉంది, ప్రస్తుతం ఏ రకంగా ఉండబోతుంది అనేటువంటి అంశాన్ని కూడా చూద్దాం. అలాగే 2018 డిఎస్సిలో నాన్ లోకల్లో ఏ జిల్లాల్లో అప్లై చేశారు, ఆయా జిల్లాల్లో ఎన్ని మార్కులకు ఎంత ర్యాంక్ వచ్చింది అనేటువంటి డేటాను కూడా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం పూర్తిగా చూసినట్లయితే మీకు ఒక పూర్తి అవగాహన వస్తుంది. ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూడొచ్చు. ఈ స్క్రీన్ మీద ఉన్నటువంటి డేటా మొత్తం శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మొత్తం 13 జిల్లాల డేటాను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా 1వ ర్యాంక్ అంటే హైయెస్ట్ మార్క్స్, జిల్లా వారీగా టాప్ స్కోర్ ఎన్ని మార్కులకి ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అనేటువంటి అంశాన్ని ఇవ్వడం జరిగింది. అలాగే 100వ ర్యాంకు, 100th ర్యాంకు ఎన్ని మార్కులకు వచ్చింది, 150th ర్యాంక్ ఎన్ని మార్కులకు వచ్చింది, 200th ర్యాంక్ ఎన్ని మార్కులకు వచ్చింది. ఎందుకు ఈ రకంగా తీసుకోవడం జరిగింది అంటే మొదటి 100 మంది అలాగే మొదటి 200 మందిని మనం తీసుకున్నట్లయితే ప్రతి జిల్లాలో ఎన్ని మార్కులు వేరియేషన్ ఉంది అనేటటువంటిది స్పష్టంగా మనకు తెలిసేటటువంటి అవకాశం ఉంది అన్ని జిల్లాలకు సంబంధించి కూడా. ఇక్కడ మనం చూపించినటువంటి మార్కులు అన్నీ కూడా డిఎస్సి మార్కులతో పాటు టెట్ వెయిటేజ్ కలిపినటువంటి ఫైనల్ మార్కులు. అంటే ఈ డేటా మొత్తం డిఎస్సి జనరల్ మెరిట్ లిస్ట్ నుంచి సేకరించినటువంటిది. 13 జిల్లాల మెరిట్ లిస్ట్ని సేకరించి అందులో ఫస్ట్ ర్యాంక్ అభ్యర్థికి వచ్చినటువంటి టోటల్ మార్క్స్ డిఎస్సి ప్లస్ టెట్ వెయిటేజ్ కలిపినటువంటి స్కోర్లను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఆ డేటాను పరిశీలిద్దాం. ముందుగా శ్రీకాకుళం జిల్లాని చూద్దాం. శ్రీకాకుళం జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి హైయెస్ట్ స్కోర్ ఎంతంటే 85.86 మార్కులు వచ్చాయి, 85.86. అదే విజయనగరం జిల్లాలో 91.06 హైయెస్ట్ అండి. మొత్తం 13 జిల్లాలలో హైయెస్ట్ మార్క్స్ వచ్చినటువంటి జిల్లా విజయనగరం జిల్లా, 91.06 మార్కులతో ఫస్ట్ ర్యాంక్ రావడం జరిగింది. స్టేట్ వైడ్ ఇదే హైయెస్ట్ స్కోర్ అనమాట విజయనగరం జిల్లాది. సెకండ్ హైయెస్ట్ మీరు చూడొచ్చు, ఇక్కడ రెడ్ మార్కులు మీకు చూపించాను, ఈస్ట్ గోదావరి జిల్లా సెకండ్ హైయెస్ట్ 90.26. ఈ రకంగా మీరు జిల్లాల వారీగా మీ జిల్లాలను మీరు ఒకసారి వీడియోని పాజ్ చేసి మీ జిల్లాలో ఫస్ట్ ర్యాంక్ హైయెస్ట్ స్కోర్ ఎంత వచ్చింది అనేటటువంటిది మీరు పరిశీలించుకోవచ్చు. ముందుగా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఎక్కువగా నాన్ లోకల్ రాసేటటువంటి అభ్యర్థులు కర్నూలు, చిత్తూరుని ప్రిఫర్ చేస్తున్నటువంటి అవకాశం ఎక్కువగా ఉంది, ఎందుకంటే పోస్టుల సంఖ్యను బట్టి. సో కర్నూలు జిల్లాలో ఏ రకంగా ఉందంటే కర్నూలు జిల్లాలో 87.86 హైయెస్ట్ స్కోర్ అండి. చిత్తూరు జిల్లాలో 86 హైయెస్ట్ స్కోర్ అండి. మీరు హైయెస్ట్ స్కోర్ పరంగా చూసినట్లయితే అన్ని జిల్లాలు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి. 1.6 మార్కులు తప్పించి 85, 86, 84 ఆ రకంగానే ఉంది వేరియేషన్ మీరు చూసినట్లయితే. ఈ ఫస్ట్ ర్యాంక్ డేటాను బట్టి మనకి ఎటువంటి అనాలిసిస్ రాదు. మరి మనం 100వ ర్యాంక్ చూద్దాం. 100వ ర్యాంక్ వచ్చేటప్పటికి అంటే మొదటి 100 మందిలో చూసుకున్నట్లయితే 100వ ర్యాంక్ వచ్చేటప్పటికి శ్రీకాకుళం జిల్లాలో 100వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి వచ్చిన మార్కులు 78. అదే విజయనగరం జిల్లాలో 100వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి 76 మార్కులు. విశాఖపట్నం జిల్లాలో 100వ ర్యాంక్కి 75 మార్కులు రావడం జరిగింది. ఈ రకంగా మీ జిల్లాలో 100th ర్యాంక్కి ఎన్ని మార్కులు రావడం జరిగిందో మీరు ఒకసారి స్క్రీన్ పాస్ చేసి చూసుకోండి. అలాగే 150వ ర్యాంక్కి వచ్చినటువంటి మార్కుల వివరాలు, అలాగే 200వ ర్యాంక్కి వచ్చినటువంటి మార్కుల వివరాలు ఈ చివరి కాలంలో ఉన్నాయి. మీరు స్క్రీన్ పాస్ చేసి ఒకసారి ఈ డేటాని పరిశీలించండి. ఫస్ట్ నేను శ్రీకాకుళం జిల్లా తాలూకా డేటాను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే శ్రీకాకుళంతో పాటు మరో 2 జిల్లాలు, కర్నూలు అనుకోగా నాన్ లోకల్ అభ్యర్థులు ఆయా జిల్లాలో అప్లై చేసే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ఉన్నటువంటి అనాలిసిస్ని, అలాగే తక్కువ మార్కులు అంటే వేరియేషన్ చాలా తక్కువగా వచ్చినటువంటి జిల్లాను కూడా మీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ముందుగా మనం శ్రీకాకుళం జిల్లాను పరిశీలించినట్లయితే 1వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థి మార్కులు 85.86. అదే 100వ ర్యాంక్ వచ్చేటప్పటికి 78. అంటే సుమారుగా మనకి 8 మార్కులు వేరియేషన్ కనిపిస్తూ ఉంది. దగ్గర 100 ర్యాంకుల్లోపు 8 మార్కులు వేరియేషన్ కనిపిస్తూ ఉంది. అదే మొదటి 200 ర్యాంకులు మనం చూసుకున్నట్లయితే 200వ ర్యాంక్ అభ్యర్థికి వచ్చినటువంటి మార్కులు 75.5. సో 100 నుంచి 200కి వచ్చేటప్పటికి కేవలం 3.5 మార్కులు తేడాలో 100 మంది ఉన్నారు.
సో హైయెస్ట్ స్కోర్ వచ్చినటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి మనకి స్కోర్లో వేరియేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది. మార్కులు తగ్గుతున్న కొద్దీ అభ్యర్థుల సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. సో హైయెస్ట్ స్కోర్ తెచ్చుకున్నటువంటి అభ్యర్థులు చాలా తక్కువ మంది ఉంటారు. సో మనం ఇప్పుడు ఏ జిల్లాలో మనం నాన్ లోకల్ రాసినా మొదటి 100 లేదా 200 ర్యాంకుల లోపు తెచ్చుకుంటేనే మనకు అవకాశం ఉంటుంది ఆయా జిల్లాలో ఉన్నటువంటి పోస్టులను బట్టి. ఇప్పుడు కర్నూలు గురించి మనం చెప్పుకున్నాం. ఓపెన్ కేటగిరీలో నాన్ లోకల్లో 133 పోస్టులు ఉన్నాయని. టాప్ 133లో కనుక మనం వచ్చినట్లయితే మనకి అక్కడ పోస్ట్ వచ్చే అవకాశం ఉందని చెప్పుకున్నాం. అంతేకాకుండా క్యాస్ట్ రిజర్వేషన్లో మరొక 20 నుంచి 30 పోస్టులు ఉన్నాయి కేటగిరీ వారీగా. ఆ పోస్టులు కూడా కలుపుకుంటే ఇంచుమించుగా 160, 170 ర్యాంకుల లోపు వచ్చినా కూడా మనకి పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో అందుకే నేను ఇక్కడ 150వ ర్యాంకు, 200వ ర్యాంకు డేటాను కూడా మీకు స్క్రీన్ మీద తీసుకోవడం జరిగింది. సో శ్రీకాకుళం పరంగా మీరు చూసినట్లయితే ఫస్ట్ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి 200వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి సుమారు 10 మార్కులు తేడా ఉంది. అదే మీరు కర్నూలు జిల్లా చూద్దాం. ఇప్పుడు కర్నూలు జిల్లాలో హైయెస్ట్ మార్క్ 87.86, అదే 200వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి 74.5. అంటే 74.5 మార్కుల కంటే ఎక్కువ తెచ్చుకున్న అభ్యర్థులందరూ టాప్ 200లో ఉన్నారు. సో శ్రీకాకుళంకి కర్నూలుకి పెద్దగా వేరియేషన్ ఏమీ కనిపించడం లేదు. 1 మార్కు తేడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ 75.5, ఇక్కడ 74.5, అంటే 1 మార్కు మాత్రమే వేరియేషన్ ఉంది. అదే 100 లోపు చూసుకున్నా కూడా ఇక్కడ 78 ఉంది శ్రీకాకుళం జిల్లా, కర్నూలు జిల్లా 76.93 ఉంది. అంటే 1 మార్కు మాత్రమే తేడా ఉంది. సో ఏదేమైనప్పటికీ శ్రీకాకుళం జిల్లా కంటే కర్నూలు జిల్లాలో 1 మార్కు తక్కువ వచ్చినప్పటికీ ర్యాంక్ పరంగా మనం బెటర్ ప్లేస్లోనే ఉంటున్నాం. అంతేకాకుండా కర్నూలు జిల్లాలో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉంది కాబట్టి శ్రీకాకుళం జిల్లాలో కేవలం మనకి 38 మాత్రమే ఓపెన్లో పోస్టులు ఉన్నాయి. అదే కర్నూలు జిల్లాలో 133 ఉన్నాయి కాబట్టి ఇక్కడ 100వ ర్యాంక్ వచ్చిన శ్రీకాకుళంలో పోస్ట్ వచ్చే పరిస్థితి లేదు. అదే కర్నూలు జిల్లాలో మీకు 133 ర్యాంక్ వచ్చినా కూడా పోస్ట్ వచ్చే అవకాశం ఉంది. సో ఏ రకంగా చూసినా శ్రీకాకుళం జిల్లా అభ్యర్థికి కర్నూలు జిల్లా అనేది సేఫ్గా కనిపిస్తుంది మనకి. సో ఉత్తరాంధ్ర జిల్లాలు ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం ఈ 3 జిల్లాలు మీరు చూసినట్లయితే ఈ 3 జిల్లాల్లో నాన్ లోకల్ రాసేటటువంటి ధైర్యం ఎవరు చేయరు. ఎందుకంటే ఇక్కడ కాంపిటీషన్ చాలా తీవ్ర స్థాయిలో ఉండబోతుంది. పోస్టుల సంఖ్య తక్కువగా ఉంటాయి. శ్రీకాకుళం, విజయనగరం ప్రస్తుతం కూడా చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. విశాఖపట్నం కాస్త మోస్తరుగా పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో నాన్ లోకల్ రాయాలంటే అభ్యర్థులు చాలా భయపడతారు. మీరు ఈ డేటాను బట్టి మీరు గమనించవచ్చు. హైయెస్ట్ మార్కే కాదు, విజయనగరం జిల్లాని మీరు గమనించినట్లయితే హైయెస్ట్ మార్క్ 91.06 వస్తే 200వ ర్యాంక్ వచ్చేటప్పటికి 73.06 వచ్చింది. ఇక్కడ గత సంవత్సరం విజయనగరం జిల్లాలో కూడా పోస్టుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల విజయనగరం జిల్లా నుంచి చాలా జిల్లాల్లో నాన్ లోకల్ రాసుకున్నారు చాలామంది అభ్యర్థులు. ఆ నాన్ లోకల్స్లో చాలా వరకు విజయనగరం జిల్లా అభ్యర్థులు పోస్టులు కొట్టడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూసినట్లయితే గత సంవత్సరం నాన్ లోకల్ అనంతపురం జిల్లాకి ఎక్కువ మంది అప్లై చేశారు విజయనగరం నుంచి. ఈ అనంతపురం జిల్లాలో మొదటి 100 ర్యాంకుల్లో 15 మంది నాన్ లోకలర్స్ ఉన్నారు. అనంతపురం జిల్లాలో మొదటి 100లో 15 మంది నాన్ లోకల్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు మొదటి 100 ర్యాంకుల్లోపు. ఆ 15 మందిలో 11 మంది విజయనగరం వాళ్ళు ఉన్నారు. చూసారా, అనంతపురంలో మొదటి 100 నాన్ లోకల్ కేటగిరీస్లో 11 మంది విజయనగరం అభ్యర్థులు ఉన్నారు. అలాగే మీరు చూసినట్లయితే విశాఖపట్నం జిల్లాలో మొదటి 100లో 13 మంది నాన్ లోకల్ అభ్యర్థులు సెలెక్ట్ అయ్యారు. ఆ 13 మందిలో 10 మంది విజయనగరం వాళ్ళు ఉన్నారు. 13 మంది విశాఖపట్నం జిల్లాలో నాన్ లోకల్ అభ్యర్థులు సెలెక్ట్ అయితే మొదటి 100 ర్యాంకుల్లో ఆ 13 మందిలో 10 మంది విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. ఇంతేకాకుండా కర్నూలు జిల్లాకు కూడా విజయనగరం నుంచి అప్లై చేసి కర్నూలు జిల్లాలో పోస్టులు కొట్టిన విజయనగరం జిల్లా వాళ్ళు ఉన్నారు. కర్నూలు జిల్లాలో మొదటి 100 ర్యాంకుల్లో 4 నాన్ లోకర్స్ ఉన్నారు. ఆ 4 నాన్ లోకర్స్లో 3 విజయనగరం జిల్లాకు చెందిన వాళ్ళు ఉన్నారు. అంటే గత సంవత్సరం టాప్ 100 నాన్ లోకల్లో రాసినటువంటి చాలా జిల్లాల్లో విజయనగరం జిల్లా అభ్యర్థులే చాలా ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. మీరు ఒకసారి 13 జిల్లాల డేటాను మీరు గమనించినట్లయితే. సో ఉత్తరాంధ్ర జిల్లాల్లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుందనడానికి అదొక నిదర్శనంగా మీరు భావించవచ్చు. ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఇతర జిల్లాలకి మనకి ఎక్కువగా నాన్ లోకల్ రాసే ప్రయత్నం అభ్యర్థులు చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు మనం ముఖ్యంగా చర్చించాల్సినటువంటి అంశం ఏంటి అంటే కర్నూలు, చిత్తూరు జిల్లాలో ఒకసారి చిత్తూరు చూసినట్లయితే కర్నూలు కంటే మీకు బెటర్గా కనిపిస్తుంది. ఇక్కడ కర్నూలు జిల్లాలో హైయెస్ట్ స్కోర్ 87.86 అయితే చిత్తూరులో 86 మార్కులు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. ఈ ఫస్ట్ ర్యాంక్ ఇంచుమించు దగ్గరలోనే ఉన్నప్పటికీ మీరు 100వ ర్యాంక్ గమనించండి. 100వ ర్యాంక్ వచ్చేటప్పటికి కర్నూలు జిల్లాలో 76.93, అదే చిత్తూరు జిల్లాలో చూసినట్లయితే 70.8. అంటే సుమారు ఇక్కడ వేరియేషన్ చూసారా మీరు, 16 మార్కులు తేడా ఉంది చిత్తూరు జిల్లాలో. అంటే టాప్ స్కోర్కి అలాగే 100వ ర్యాంక్కి మధ్య 16 మార్కులు తేడా ఉంది. ఇది హైయెస్ట్ అండి అన్నిటికంటే కూడా. మీరు ఇక్కడ కర్నూలు చూసుకున్నట్లయితే 87, 76 సుమారు 11 మార్కులు తేడా కనిపిస్తూ ఉంది.
1వ ర్యాంకు నుంచి 100వ ర్యాంకు మధ్య 11 మార్కులు తేడా ఉంది కర్నూలు జిల్లాలో. అదే చిత్తూరు జిల్లాలో 1వ ర్యాంకు నుంచి 100వ ర్యాంకు వచ్చేటప్పటికి 15-16 మార్కులు తేడా ఉంది. అంటే ఇక్కడ డెన్సిటీ బాగా తక్కువగా ఉంది. ఎక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థుల సంఖ్య చాలా తక్కువగా ఉంది చిత్తూరు జిల్లాలో. దీనికి కారణం లేకపోలేదు. గత సంవత్సరం చిత్తూరు జిల్లాలో కూడా పోస్టులు తక్కువగా ఉండడం వలన ఆ చిత్తూరు జిల్లాకి నాన్ లోకల్ అభ్యర్థులు ఎవరూ వెళ్ళలేదు. అంతేకాకుండా చిత్తూరు జిల్లా నుంచి కొంతమంది అభ్యర్థులు ఇతర జిల్లాలకు కూడా అప్లై చేయడం జరిగింది. సో ఈ రకంగా చూసుకుంటే చిత్తూరు జిల్లాలో చాలా వరకు మార్కులు అనేవి కట్ ఆఫ్ అనేది తగ్గడం జరిగింది. మీరు చూస్తే 150వ ర్యాంక్ వచ్చేటప్పటికి 69 మార్కులకే వచ్చింది. 200వ ర్యాంక్ చూసినట్లయితే 67.7 మార్కులకి రావడం జరిగింది. అంటే హయ్యెస్ట్ ర్యాంక్కి మొదటి 200 మందికి మీరు చూసినట్లయితే 67-86 సుమారు 20 మార్కులు తేడా దగ్గర కనిపిస్తుంది సుమారుగా. ఇంత తేడా ఏ జిల్లాలోనూ కనిపించలేదు. సో గత 2018 డిఎస్సిలో చిత్తూరు జిల్లాలో కాంపిటీషన్ కొంచెం తగ్గింది. అలాగని ఈ సంవత్సరం కూడా చిత్తూరు జిల్లాలో కాంపిటీషన్ అదే రకంగా ఉంటుందని మీరు భావించకూడదు. గతంలో ఉన్నటువంటి పోస్టుల సంఖ్యను బట్టి కూడా ఈ రకంగా జరిగి ఉండవచ్చు. సో అదే కర్నూలు మీరు చూసుకున్నట్లయితే 1వ ర్యాంక్ అభ్యర్థికి 150వ ర్యాంక్ వచ్చినటువంటి అభ్యర్థికి చూసుకుంటే సుమారు 13 మార్కులు తేడా మనకు కనిపిస్తూ ఉంది. 13 మార్కులు వ్యత్యాసం ఉంది. అదే ఉత్తరాంధ్ర జిల్లాలు మీరు ఏవి తీసుకున్నా 10 మార్కులు తేడా కనిపిస్తూ ఉంది. సో కర్నూలు జిల్లాలో కూడా గత సంవత్సరం కట్ ఆఫ్ కొంత మేర ఉత్తరాంధ్ర జిల్లాల కంటే కొంత తగ్గింది. సో ఉత్తరాంధ్ర జిల్లాలో ఉన్నటువంటి అభ్యర్థులు కొంత మేరకు కర్నూలు జిల్లాని ప్రిఫర్ చేసుకోవచ్చు అని మనకి ఈ డేటా ద్వారా మనకి అర్థమవుతూ ఉంది. సో ముఖ్యంగా విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల నుంచే ఇతర జిల్లాలకి ఎక్కువగా నాన్ లోకల్ రాసేటటువంటి అవకాశం ఉంటుంది. ఇతర జిల్లా అభ్యర్థులు ఎవరైనా నాన్ లోకల్కి అప్లై చేసుకుంటే ముఖ్యంగా మీరు అక్కడ స్థానిక అభ్యర్థులతో పాటు శ్రీకాకుళం, విజయనగరం జిల్లా అభ్యర్థులతో గట్టి పోటీని ఎదుర్కొనేటటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది. మరొకసారి ఫైనల్గా మన అనాలిసిస్ ఏంటి అంటే ఇక్కడ మీరు ఎక్కువగా నాన్ లోకల్ రాయదలుచుకున్నటువంటి అభ్యర్థుల గురించి చెప్తా ఉన్నా ఎక్కువగా కర్నూలు, చిత్తూరు ప్రిఫర్ చేసేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ రెండింటిని కూడా రెడ్ మార్క్లో మీకు చూపించడం జరిగింది. ఈ కర్నూలు, చిత్తూరుకు సంబంధించిన డేటాను ఒకసారి మీరు పరిశీలించండి. ముఖ్యంగా హైయెస్ట్ మార్క్కి టాప్ 200 ర్యాంక్కి ఉన్నటువంటి మార్కుల వ్యత్యాసాన్ని చూసినట్లయితే కర్నూలు జిల్లాలో సుమారు మీకు 13 మార్కులు తేడా వచ్చింది. అదే చిత్తూరు జిల్లాలో చూసుకుంటే 86 నుంచి 67కి మీరు చూసుకున్నట్లయితే సుమారు 20 మార్కులు తేడా, 19 మార్కులు తేడా కనిపిస్తూ ఉంది. సో మొదటి 200 లోపు. సో మనకి తక్కువ మార్కులు వచ్చినప్పటికీ కూడా మంచి ర్యాంక్ వచ్చేటువంటి అవకాశం కనిపించింది. అలాగని ఈసారి మీరు చిత్తూరు జిల్లాకు వెళ్ళినట్లయితే చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి పోస్టులు కర్నూలు కంటే తక్కువగా ఉంది. కాబట్టి మార్కులు తగ్గినా అక్కడ ర్యాంకు తగ్గినా కూడా మీకు అంత ప్రయోజనం కలగదు. సో పోస్టుల సంఖ్య ఎక్కువగా ఉన్నటువంటి జిల్లాని ప్రిఫర్ చేయండి. అలాగని ప్రతి సంవత్సరం డిఎస్సీలు కూడా ఇదే విధంగా రావాలనేటువంటి రూల్ ఏమీ లేదు. అక్కడికి అప్లై చేసినటువంటి నాన్ లోకల్ అభ్యర్థుల తాలూకా పెర్ఫార్మెన్స్ వీటన్నిటిని కూడా ప్రభావితం చేస్తుంది. సో ఈ సంవత్సరం ఎక్కువ మంది అభ్యర్థులు మనకు వచ్చినటువంటి డేటా ప్రకారం కర్నూలు జిల్లాకి ఎక్కువ మంది అభ్యర్థులు నాన్ లోకల్ రాసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో మీకు ఈ డేటా ఎంతో కొంత ఉపయుక్తంగా ఉంటుందనేటటువంటి ఉద్దేశంతో ఈ ర్యాంకులు, మార్కుల్లో ఉన్నటువంటి వ్యత్యాసాన్ని 13 జిల్లాల వారీగా ఈ 2018 డిఎస్సి మెరిట్ లిస్ట్ని పరిశీలించి తయారు చేయడం జరిగింది. మీరు స్క్రీన్ పాజ్ చేసుకొని మీరు ఈ డేటాని ఏ రకంగా అనలైజ్ చేసుకుంటారో అనలైజ్ చేయండి. నేను నెక్స్ట్ ఇంకొక వీడియో పెడతా. ఆ వీడియోలో ముఖ్యంగా ఏవైతే మనం నాన్ లోకల్ రాయదలుచుకున్నటువంటి జిల్లాలు ఉన్నాయో, ఎక్కువ పోస్టులు ఉన్నటువంటి జిల్లాలు ఉన్నాయో ఆయా జిల్లాలలో క్యాస్ట్ వైజ్, కమ్యూనిటీ వైజ్ బీసీఏ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, బీసీడీ అభ్యర్థులు ఎంతమంది ఉన్నారు, ఎస్సీ ఎస్టీ కేటగిరీల నుంచి క్యాస్ట్ వైజ్గా మొదటి 100 మందిలో, మొదటి 200 మందిలో కమ్యూనిటీ వైజ్ ఎంతెంతమంది అభ్యర్థులు ఉన్నారు అంటే దాన్ని బట్టి ఆయా జిల్లాలలో మనకి కమ్యూనిటీ పరంగా ఎంతమంది ఉన్నారనేటువంటి అంశం తెలుస్తుంది. దాని మీద కూడా ఇంకొక వీడియో పెడతాను. ఈ వీడియో చూసిన తర్వాత తప్పకుండా ఆ వీడియోని కూడా చూడండి. మీకు కమ్యూనిటీ పరంగా కూడా జిల్లా వారీగా ఉన్నటువంటి వ్యత్యాసాలు అనేవి మీకు క్లియర్గా తెలుస్తుంది. కీప్ వాచింగ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ సో మచ్.